సుబ్బారావు గారు, వెల్కమ్ వెల్కమ్. మీ పేరు విని ఇక్కడికి వచ్చానండి. ఈ జాకెట్ చక్కగా కుట్టాలి. ఇదిగో ఈ జాకెట్ మాదిరి ఒంటి కతుక్కునేటట్టుగా ఉండాలండి. ఒరే కాజా, కొలతలు రాసుకోరా. చెప్పండి గురు. 40-32. 40-32. అదేమిటి, ఈ జాకెట్ కొలవకుండానే కొలతలు చెప్పేస్తున్నారు? అదే నా స్పెషాలిటీ, కొలవకుండానే కొలతలు చెప్పేయగలను. ఆ? అవును, గుడ్డని తెచ్చారు? 60 సెంటీమీటర్లు. 60? జాకెట్ గా జేబురు మలక. అమ్మా, మీకు జాకెట్ కుట్టాలంటే మీటరం బాతి కావాలి. ఎందుకు, గుడ్డ కాజేస్తానిక? మీటరం బాతికి అక్కర్లేదు. మా పిన్ని కూతురికి 60 సెంటీమీటర్లే సరిపోద్ది. అమ్మా, అది ఆవిడ అదృష్టం. ఈ గుడ్డతో మీకు జాకెట్ కుట్టాలంటే ఒక పక్కే సరిపోతుంది. మరో 60 పంపండి. సరేలే, అయితే ఇవ్వు, నేనే తీసుకెళ్తా. ఒరే చంద్రం, చంద్రం, చంద్రం. 27:31. ఏమిట్రా ఎక్కడ చదువుతున్నావు? ఎక్కాలి కాదురా నీ కొలతలు. అవునరా, అంత కరెక్ట్ గా చెప్పావేంటి? అదేరా నా స్పెషాలిటీ. అవును, ఈ బోర్డు పెట్టావేంటి? టైలింగ్ ఎప్పుడు నేర్చుకున్నావు? నేను నేర్చుకోలేదా? బిఏ డిగ్రీ అడుక్కోవడానికి కూడా అడ్డుపడిన క్షణాల్లో బతుకు నేర్పిన పాఠం ఈ టైలింగ్. నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ. అవును, నువ్వేంటి ఇలా ఊడిపడ్డావు? చెబుతా దానికి ఒక పెద్ద కథ ఉంది. సరే, మన అప్పిగాడికి ఇచ్చాడు బాగున్నారా? అంతా బాగున్నారా? నేను ఒక్కడిని. అదేమిటా? ఇక్కడే మాట్లాడుకోవాలా? లోపలికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు కదా. లోపల. ఒరే టేపు, మిషను, సిజరు అందరూ జాగ్రత్తగా వినండి. వీడు నా ఆత్మీయుడు, ఇక్కడే ఉంటాడు. ఏం కావాలన్నా వెంటనే తెచ్చేయాలి, తెలిసిందా? అలాగే గురు. రేకంటే సామాన్లు ఎవడ పెట్టరా సార్? టీ తీసుకుంటారా, కాఫీ తీసుకుంటారా? మంచి బోర్నవేట ఇప్పిస్తావా? అలాగే సార్. ఏడు వీడు అదేరా మన స్పెషాలిటీ. గొప్ప ట్రైనింగ్ ఇచ్చావరా. మరి ఏమనుకున్నావు? ఇది మన వ్యాపారపురం. ఇక అంతఃపురానికి పోదాం పద. అంతఃపురం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రారా జగన్నాథం, అవనే సర్దు. ఏమిటి సార్ ఈ సరంజాం అంతా? ఏమీ లేదో, ఇవాళ ప్రొద్దునే పనేమీ లేదు. నీతో 4 పద్యాలు పడుచుకుని విందామని వచ్చానాయి. ఏది ఒక కమ్మని పద్యం ఇస్తా. నేనండి పద్యం అండి? నేను పాడితే మజా ఉందండి. మీరలా ఓ పద్యం విసరాలి, నా చెవులు తుప్పు వదిలిపోవాలి. ఏదో పద్యం పాడండి. అవునా, ఇది వరకు రోజుల్లో నేను పద్యాలు పాడుతుంటే ప్రేక్షకులు చెవులు నిక్కపడుచుకుని వినేవారా. కానీ ఇప్పుడు వయసు పెద్దదైపోయింది. ఈ మధ్య నాటకాల ప్రాక్టీస్ కూడా లేదు, గొంతు పెగలటలేదా. ఏది నువ్విస్తారు? పోనీ నన్ను వదలమంటారా? ఎవరు నువ్వా? పొద్దున్నే వదిలేవుగా నూతులో బకెట్. నువ్వు పాడవా? పోనీ వదలమనండి, మంచి ఉత్సాహం చూపిస్తున్నాడు. ఎవరు వాడా? వాడు పాడితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఏమైనా గలంత జరుగుతుందేమో వస్తారు. పోనీ నేనే పడతాలేవా. అరే కూర్చోవయ్యా. రే ఆర్నరీ 4 చాలేదురు. రే చెప్పింది చేరా ఆర్నరీ. పార్ట్నర్, మరి నీ పద్యం వినిపించు. కరెక్ట్. ఏమయ్యా నీ శృతి ఎంత? నా శృతి ఎంతండి? అబ్బాయి 2:30. ఏం 2:30? ఇదిగో నీ వయసులో నేను 6:30 అవలేలుగా పాడేసేవాడిని అయ్యా. సరే పాడు. పొద్దున్నే పాలవాడితో అరిచి గొంతు పోయిందండి. ఏం పర్వాలేదు, ఒక పద్యం అయిపోగానే 2వ పద్యానికి గొంతు సర్దుకుంటుంది. ఐస్ వాటర్ వేరే తాగాను. ఏం పర్వాలేదు. పొద్దున్న ఇడ్లీలో కొబ్బరి పచ్చడి తిన్నానండి. మరీ మంచిది, కొత్త స్వరాలు పలుకుతాయి. తప్పదంటారా? తప్పదు కదా మరి. సరే 2:30 వేసుకోయా. ఆరొద్దు, 2. అబ్బా 2:30 ఏదో ఒకటి పడవయ్యా. లావుకింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యే, ప్రాణంబుల్ ఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చే, తనువుంటస్సే శ్రమం వయ్యడి, నీవే తప్ప తప్ప తప్ప. అబ్బా ఏమిటయ్యా తప్ప తర్వాత పడవయ్యా. తప్ప తప్పు కదయ్యా, ఒప్పే. మంచి హాస్పిటల్ ఆపేశావు, తర్వాత పాడు. నాన్న, ఏమిటమ్మా? లీడర్ గారు వచ్చారు నాన్న. ఎవరా చిట్టా? అవును నాన్న. సరే వస్తున్నారు. ఇదిగో ఒకసారి నేను కిందకి వస్తాను, కానీ ఆ తప్ప తర్వాత ఏమిటో ఆలోచించడం వయ్యా పాడుతు కానీ. సరే పద. అమ్మయ్యా, ఆనాడు గజేంద్రుడి ప్రాణాలు విష్ణుమూర్తి రక్షించినట్లు ఈనాడు ఈ జిడ్డు ప్లేడర్ నా ప్రాణాలు రక్షించాడు. వీళ్ళు టప బాధేశాను అనుకో. ఆ తర్వాత అమ్మాయి వాళ్ళకి తీసుకెళ్లి లవ్లీ. ఆ టెక్నిక్ ఏదో నాకు కూడా నేర్పకూడదురా? జస్ట్ ఆ ముగ్గురు అమ్మాయిల మీద నేను కూడా ట్రై చేస్తాను. చూస్తుండు. కాదురా, ఆ నగలు అవన్నీ ఆర్డర్ చేసావు, బాగానే ఉంది. కానీ ఆ పిల్లల్ని కూడా తీసుకెళ్తే వాళ్ళకి నచ్చేలేదో తెలుస్తుంది కదా. ఏమిట్రా ఆ ఎదురుగా ఎవరు వస్తారో చూడు. గోపాలరావు. అది సరేరా, ఆ పక్కన సూట్ వేసుకున్నాను మా నాన్న. మీ నాన్న అయితే పరిచయం చేయరా? గుర్తుతా వెధవా, నేను ఊళ్ళో లేను కదరా. నువ్వు ఊళ్ళో లేవు కదా, ఇప్పుడు ఎలా? పరిగెత్తే అనుమానం వస్తుందిరా.
అయ్యి బాబు వచ్చేస్తున్నా చూడు ఈ పక్కన ఏదో ఆఫీస్ కనిపిస్తుంది దూరు 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 అలాగే వాళ్ళు వెళ్ళిన రస్తులు బయట ఆ తెల్ల స్కూటర్ ఎవరిదండి? అదేనండి. వాళ్ళు ఎవరో తీసుకెళ్ళిపోతున్నారండి. అయితే ఇక్కడ కూర్చోండి, మళ్ళీ వస్తాం. ఏమయ్యా సుబ్బారావు, కుటుంబ నియంత్రణ ఆఫీస్ దగ్గర నిలబడ్డావు. పిల్లలు పట్టుకుని ఆపరేషన్ చేయించుకుంటున్నావా? నీకు ఇంకా పెళ్ళే కాలేదు కదటయ్యా. అవును కాలేదండి. రై, ఇతను సుబ్బారావు అని టైలర్, మన సూర్యం ఫ్రెండ్. నెంబర్ 9 ఎవరు లేరంటయ్యా, పలకడం లేదు. ఏమండి మీదేనండి 9 పిలుస్తున్నారు వెళ్ళండి. నన్న మిమ్మల్నేనండి ఎందుకయ్యా? పిలుస్తున్నారు వెళ్ళండి. వస్తున్నా. ఫైన్ రండి. దేశ సౌభాగ్యానికి 2 లేక 3 నిమిషాలు. కమాన్, నో ఫియర్. కాఫీ తాగినంత టైం పట్టదు. దేనికండి? జోకేసావా? వద్దు, జోకు నేనేస్తాను. నువ్వు నవ్వుతూ వచ్చి హాయిగా పడుతు. లోపలికి వస్తావా బయటికి వెళ్తావా? లోపలికి వస్తాను. అయితే పద. 2 నిమిషాలు. త్వరగా ప్యాంట్ ఇప్పండి. ఎందుకండి ప్యాంట్ ఇప్పడం? పిల్లలు పట్టుకుంటే ఆపరేషన్. అమ్మో, నాకు ఇంకా పెళ్ళి కాలేదు సార్. నీకు ఇంకా పెళ్లి కాలేదు సార్. మరైతే నీ పేరు? సూర్యం, ఐ మీన్ చంద్రుడు సార్. నీ పేరు భరద్వాజ్ కాదు? భరద్వాజ కాదు, భగీరథుడు కాదు. నాకు ఇంకా పెళ్ళి కాలేదు సార్. అయితే చీటీ తీసుకొని లోపలికి ఎందుకు వచ్చావు? బయట ఎవరన్నా తప్పించుకుందాం లోపలికి వస్తే ఈ చీటి చేతులు పెట్టారండి. అయితే భరద్వాజ పారిపోయాడనమాట. ఎలా భీముడు, ఇలా కేసులు పారిపోయాయంటే నీకు మరోసారి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. సార్ నేను వెళ్ళదు సార్. మీకు ఒక క్షణం ఇక్కడ ఉన్నారంటే మీకు తప్పకుండా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. నా మూడు అలా ఉంది. నెక్స్ట్. కాయంబు నా ప్రాయమే ఒరే, జీవితాలు తాగబోసిన అంతుపట్టని ఈ నాటకాల్ని అర్జెంటుగా నా మీద రుద్దేయాలనుకోవడం చాలా దారుణం రా. ఒరే, భక్తి ఉంటే 2 పద్యాలైనా వస్తాయిరా. సరే పాడించాలు, దారిలోనే ఉన్నావు. ఇప్పుడు డైలాగ్ వేస్తాను పదా. కాస్త రెస్ట్ ఇవ్వరా. తీసుకో, కానీ రూమ్ దాటి మాత్రం బయటికి పోకు. రే, ఇలా కష్టమైన మార్గాలు తప్ప సులభమైన మార్గాలు ఏం లేవా ఇందుకు చేరిపోవడానికి? ఇది ఒక్కటే శరణ్యం రా. కర్మరా బాబు. అయితే చెప్పు. నందిగారి మరో మహంజదారో నాటకం తీసుకుని అందులో ప్రొఫెసర్ డైలాగ్ చదువు. ఒరే పిచ్చి చంద్రం. కొడతా మేడం. ఇక్కడ నా పేరు సూర్యం రా, చంద్రం కాదు. అవును, నీ పేరు సూర్యం కాదు. నీకో జీవి సత్యం చెప్పనా? మన వాళ్ళు సినిమాలు చూసి డ్రెస్సులు కుట్టించుకుంటారు. సినిమా వాళ్ళు పాత సినిమా డ్రెస్సులకి మాసికలు వేసి కొత్త మోడల్స్లో కొడతారు. ఈ పద్ధతి అనుసరించే ఇంత గొప్పవాడిని అయ్యాను రా. రే గోపాలరావు గారు వస్తున్నారు. నువ్వు లోపలికి వెళ్ళి నేను నేర్చుకున్న పద్యం వదులు పో. పద్యం కొంచెం వదులుగా ఉందిరా. కొంచెం బిగించి వదలరా పో. హంసోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోల తటిపై పాలిండ్లపై నూత్న మర్యాదం జల్దు కరంబు క్రిందగుట మీదై నా కరంబుంట మేల్గారే రాజ్యము గీజముల్ సతతమే కాయంబు నా పాయమే. నమస్కారం సార్. శాబాష్, గానగంట పేరుండాలి. శాబాష్, దీవించండి సార్. రంగస్థల బిరుద ప్రాప్తిరస్తు. రంగకిషోరంలో ఉన్నావు, బాగా పైకొస్తావయ్యా. ఇదిగో కంఠం మంచి పాకానుంది. ఏదో తమరి దయ. నా దయ ఉందయ్యా. కంఠం నిది, కృష్ణిది. అవును, నీ పేరేమన్నా? సూర్యం సార్. మా కొత్త నాటకంలో హీరో వేషం కోసం తీసుకొచ్చా సార్. ఓహో, అది సరే. నా పేరు రాగాల గోపాలరావు. నాటకాలంటే మూఢభక్తి. మా నాన్నగారి హయాంలో 40 ఎకరాలు, నా హయాంలో 30 ఎకరాలు నాటకాలకు అంకితం చేసేసాం. తర్వాత సీలింగ్ వచ్చింది. ఇప్పుడు మా కుటుంబానికి సరిపడా ఉందయ్యా. ఇది స్థూలంగా నా చరిత్ర. చాలా సంతోషం అండి. వెరీ గుడ్. నువ్వు మంచి నటుడివి. మా ఊరు వచ్చావు, మాకు అదే సంతోషం. అవును, నాటకం పేరేమన్నా? స్వయంవరం అండి. స్వయంవరమా? పౌరాణికమా, సాంఘికమా? సాంఘికమేనండి, సాంఘికమే. కొత్త రచయిత రాశాడండి. ఇదిగో అప్పుడప్పుడు నేను రిహార్సల్స్ వస్తుంటాను. అలాగేనండి. ఓకే ఓకే. ఇదిగో సుబ్బరా, నీతో ఏదో ముఖ్యమైన విషయం చెబుదామని వచ్చానయ్యా. ఈ పద్యాల హడావుడిలో పడి మర్చిపోయాను. జ్ఞాపకం వచ్చినప్పుడు చెప్పండి. సరే, ఈసారి చెప్తాను. వస్తాను. ఇదిరా మీ మామగారి వాళ్ళకి. నన్ను 100% నాటకాలు అని చేసేట్టున్నారా? నీకు జాషో పద్యాలు ఏమైనా వచ్చా? కాటికా వచ్చండి. నీ కదయ్యా, ఇతనికి వచ్చాని. వచ్చండి.
వచ్చా వచ్చాడు. కమ్మగా ఒకటి పడవయ్యా, హాయిగా వినేస్తాను. ఏమండి ఇవాళ అసలు కడుపు బాగలేదండి. సరే ఇదిగో, ఈసారి నేను రిహార్సల్కి వస్తాను. అప్పుడు మాత్రం తప్పకుండా తప్పకుండా పడతానండి. అలాగేనండి. పడతావుగా? వస్తాను. అలాగే. వస్తాను. నిన్ను చూడు బాబు, ప్రేమాభిషేకంలో నాగేశ్వరరావు గారి చివరి సీన్లో డ్రెస్లా ఉండాలి. అలాగే కుట్టు. ఏది ప్రేమాభిషేకంలో? అవును. అలాగే కుడతా గానీ హైదరాబాద్ వెళ్ళి ఆయనకు చూపించుకో. ఏ నిన్న డ్రెస్ లో చూస్తే ఆయన అలాంటి మంచి వేషాలు వేయరు. అధిక ప్రసంగం. రేట్ ఎంతో చెప్పు. అలాగే కుట్టు. పైజమాలాంచికి ₹72.50. తీసుకో కొలతలు. మళ్ళా అదెందుకు టైం వేస్ట్? నేను కొడతాను, నువ్వు వెళ్ళు. సరే, రేపు రాత్రికల్లా కుట్టివ్వాలి. అత్తవారింటికి వెళ్తున్నాను. ఇదిగో కొంచెం ఆ దగ్గు తగ్గించు, జనం భయపడదాస్తారు. రేయ్ పైజమా లాల్చికి 72.50. అంతేరా, మాకు తోచినట్టు కుడితే ₹20, వాడు అడిగినట్టు కుడితే అంత రేటు. ఒరేయ్ వస్తుంది రోయ్, గోపాలరావు గారి అమ్మాయి. కాసుకో, నెంబర్ 1. హాయ్ స్పెషలిస్ట్, ఓయ్, ఈ సంగతి విన్నారా? పొద్దున్నే రేడియోలో వార్తలు తప్ప ఇంకే సంగతులు వెళ్ళలేదు. ఏమిటో చెప్పండి. అమితాబ్ తండ్రస్ జీరాక్స్ దగ్గర కుట్టిస్తున్నాడు. ఆహా, పాతటేలు మార్చేశాడు. మీకెలా తెలుసు? బొంబాయి నుండి పొద్దుటే మా ఫ్రెండ్ సుజాత ఫోన్ చేసింది. పొద్దున్నే? ఏది ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేసిందండి? గొప్ప న్యూస్ అండి. నెక్స్ట్ పిక్చర్ లో చూడాలి ఎలా ఉంటుందో డ్రెస్. నాకు కొత్త న్యూస్ వచ్చిందండి. నెక్స్ట్ పిక్చర్ లో రేఖ కొత్త రకం చెప్పులు ఇస్తుందిట. మీరు తప్పకుండా చూడాలి. ఇజ్ ఇట్? తప్పకుండా కలవంగా చూస్తాను. ఇంతకీ నా డ్రెస్ ఏది? సాయంత్రం ఇస్తానండి, హుక్స్ వేయాలి. నాన్సెన్స్. చెప్పిన టైంకి ఎప్పుడు ఇవ్వరు కదా. నాటకాలంటూ తిరగడం తప్ప కొట్లు కుదురుగా కూర్చోరు. వాట్ మ్యాన్, ఎవరితను? కొత్త టైలరా? ఏమ్మా నీ కళ్ళకి నేను టైలర్ లా కనిపిస్తున్నానా? టైలర్ కాకపోతే నటుడై ఉండొచ్చు. ఓకే. ఎస్ ఎస్. మీ పేరు? చంద్రమోహన్. కాదు సూర్యమోహన్. సూర్యమోహన్. గుడ్. ఎనీహో సాయంత్రం డ్రెస్ కావాలి. ఓకే. బాబోయ్ ఇంత సినిమా పిచ్చేది ఎలారా? ఎవడా వీడు పెట్టే బెడతో సహా ఆత్మహత్యకి నేను సార్ సూర్యని. సూర్యం నువ్వా? అనవసరంగా ఒక కళాకారుని చంపేశానన్న పాప నుంచి కాపాడేవాయా నన్ను. అవును, ఈ సంచి ఏమిటి, సూట్ కేసు ఏమిటి, ఎక్కడికి ప్రయాణం? ఏం చెప్పంటారు సార్ కళాకారుడు కష్టాలు. మా ఇంటి పక్కన ఒక ఎస్ఐ దిగాడు. అతను నేను పెద్దగా పాడుతుంటే డిస్టర్బెన్స్ గా ఉందట. అందుకని మా ఇంటి వాళ్ళు నన్ను ఖాళీ చేయమన్నారు. ఇదిగో కట్టుబట్టలతో ఇలా వచ్చేసాను. చిచి 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 చి. ఈ దేశం పూర్తిగా చెడిపోయిందయ్యా. కళాకారుడు అంటే గౌరవ మర్యాద లేవు. సరే సామాన్ కాలం. ఎందుకంటే గుమ్మం గుమ్మం అడుక్కోవాలి కదా, నడిచి పెడతాను. ఇక నువ్వు ఏ గాడి ఇంటికి వెళ్ళక్కర్లేదు, సరాసరి మన ఇంటికి వెళ్దాం. తమరింటికా? మీలాంటి వాళ్ళ ఇంటికి నాలాంటి వాడు రావటం. డైలాగులు చెప్పొద్దు, ఎలాగో మన ఇంటికి డైలాగులు చెప్పుకోవాలి కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రాబాయ్. రా. చిట్టి ఎవరొచ్చారో చూడమ్మా. ఎవరి బాటసారి? పాటసారి కాదమ్మా, భావి కళాకారుడు, పేరు సూర్యం. నమస్తే. నమస్తే. సారీ అండి, మా పిచ్చి బంతి మిమ్మల్ని లైక్ చేసినట్టుంది. ఏమి అనుకోకండి. ఒరే చిట్టి, ఏమిట్రా ఎలరే బాబు, నీ తలకేమైనా దెబ్బ తగిలిందా? అబ్బే ఏం లేదండి, కాకపోతే కొంచెం జైంట్ వీల్ ఎక్కినట్టుంది. మీ అమ్మాయి గారా? ఏ అమ్మమ్మలా ఉన్నానా? అబ్బే మనవరాల్లాగానే ఉన్నాం. ఇది నా 3వ కూతురు, పేరు సంగీత. BA 2వ సంవత్సరం తప్పబోతోంది. డాడీ. ఏ తప్పవా? పోనీ డిబారన్న అవుతుంది. నా పరువు తీస్తున్నారు డాడీ. అది సరేనమ్మా. ఏడి జోగినాథం గారి? ఎక్కడో నటన ప్రాక్టీస్ చేస్తుంటాడు. సరే పద. రే జోగినాథం. ఏం జరిగింది? జరగకూడదేమైనా జరిగిందా బాబు గారు? ఈ జోగినాథం మీ అండనుండగా మీ మీద ఏక కాదు బేగన కూడా వారనివ్వను. అభయరసం పిలిచారా బాబు గారు? రే జోగినాథం, నిన్ను పిలవటం పాపరా. అక్కర్లేకపోయినా డైలాగులు చెప్పి ప్రాణం తీసేస్తున్నావు. నువ్వేం అభయస్థం ఎక్కలేదు. ఈయన సామాను కారులో ఉన్నాయి, వెళ్ళి తీసురా. వెళ్ళి. ఏమిటి సార్ మీ నౌకరు అదో మాదిరిగా ఉన్నాడు? వాడా, నేను హరిశ్చంద్రుడు వేసే రోజుల్లో నా పక్కన నక్షత్రుడిగా వేసేవాడు. అప్పటి నుంచి నన్ను నక్షత్రుడిలా పట్టుకుని మా ఇంట్లోనే ఉంటున్నాడు. వాడు ఏం చెప్పినా నటిస్తూ చెప్పి అది మనకు అర్థం కాదేమోనని చివరికి రసం పేరు కూడా చెప్తాడు. బాగుందండి, మీ ఇల్లంతా కళామయంగా ఉంది. ఏమిటి బాటసారి సామాన్తోనే వచ్చేసాడు? అది కాదమ్మా, కళాసాధన చేస్తుంటేను ఇల్లు గలవాళ్ళు ఇల్లు ఖాళీ చేయమన్నారట. ఓన్లే పాపం మన ఇంటి పైన ఉంటాడు కదా అని నేనే తీసుకొచ్చాను. ఈతడొక కళాకారుడా? రసం ఈర్ష్య. రై సామాన్ తీసుకెళ్లి మేడ మీద గదిలో పెట్టరా. అటులనే అమ్మాయి గారు బంతి. బాబు
వాడు ఎప్పుడు మాట్లాడినా అలాగే మాట్లాడతాడు. వాడి గురించి నువ్వేం పట్టించుకో. రండి రండి. సూర్య త్వరగా రారా. ఏమైందిరా? ఏమైంది? ఏమండి ఎవరో తలుపు కొడుతున్నారు, ప్లీజ్ మీరే రక్షించాలి, మీరే రక్షించాలి. నువ్వు పారిపో. మేము ఇంకా మాట్లాడుకోలేదు. నువ్వు పారిపోరా చెప్తాను. నువ్వు పదమ్మా. అయ్యి బాబాయ్, మళ్ళీ ఏమైందిరా? మెట్ల దగ్గర వాళ్ళు చల్లగా ఉందిరా. కొంప మునిగిపోయింది, అష్టదిగ్బంధనం అయిపోయింది. కొన్ని మంచిగా దాకోనా? ఎందుకో నా మీద అనుమానం రావడానికి. ఇగో ఎవరికి అనుమానం రాని చోటు ఆ బాత్రూమ్ లో దూరు. చెప్తాను. నువ్వు పదమ్మా. ఏదో రాస్తావు, నేను చెప్తా కదా. పట్టు వదలని విక్రమార్కుడిలాగా గజనీ మహమ్మద్ 14వ దండయాత్ర చేస్తున్నప్పుడు ఉండవయ్యా, తలుపు తీస్తున్నాను. ఎంతసేపు తలుపు పెట్టినా తీయవేమయ్యా చెవుడా? సేపు కళ ఏం చేస్తున్నావు ఇక్కడ? హిస్టరీ హిస్టరీ వినపడదు కదా. ఓ హిస్టరీ హిస్టరీ చదువుకుంటుందా? చాలా మంచి పిల్లవమ్మా, చదువుకో. మీ తాత ఎప్పుడో కుక్క బిస్కెట్లు తినేసినట్టున్నాడు, వాసన పట్టేశాడు. పెదాలు ఏమాత్రం కదిపినా కనిపెట్టేస్తాడు. అటక్కడికి అటు కదా. బాత్రూమ్కి వెళ్ళాలయ్యా. బాత్రూమా? నీళ్లు నీళ్లు రావటంలా. ఒళ్ళేం లేదా? పర్వాలేదు, నువ్వు బయట ఉంటావు. నీళ్లు రావటంలా. నీళ్లు రావడం లేదా? రావటంలా. అబ్బాయికి చెప్పకు, ఎలా అవస్థ పడకపోతే. అబ్బా అలాగే శ్రీరామచంద్రమూర్తిని కదా, పితృవాక్య పాలన చేస్తాను. ముందు తినో. తోటకూర మాత్రం తప్పేటట్లేదు. 2 నెలలు టైం ఇచ్చాను. ఎక్కడ తిరుగుతావో అలా కొంపకు చేరుకో. అన్ని రోజులు ఎందుకండి? నువ్వు ఒక్కరితే వాడికి తోడు. దేశం అంటే నీ పెరట్లో ఉందనుకుంటున్నావా? లేకపోతే వాడు వెళ్ళి ఆలమూరు అత్తలే అనుకున్నావా? అదవని శుభ్రంగా తిరిగి రాని, పెళ్లి మూడేనే వస్తుంది. థ్యాంక్స్, నాన్న చాలా మంచివాడు. యథావ సర్టిఫికేట్లు ఇవ్వకో. ఇవాళ రాత్రికే బయలుదేరాలి. 2 రోజులకు ఉత్తరం రాస్తూ ఉండు, తెలిసిందా? వెళ్ళేటప్పుడు 30 కవర్లు కొని పట్టుకెళ్ళు. ముందు ఆ తోటకూర తిను. అది తోటకూర. పూర్వజన్మలో ఈయన తోటకూర తోటకి తోటమారిగా ఉండేవాడే. సైలెన్స్. రారా, ఇదేరా మా అంతఃపురం కమ్ రిహార్సల్స్ రూమ్. నీకు ఇంకా నాటకాలు పిచ్చిపోలేదా? ఒరే పిచ్చివాడా, వెర్రివాడా, అమాయకుడా. పాపు దండకం చదవకు, నువ్వు ఇంకా నాటకాలు మానలేదన్నమాట. ఒరే, జీవితంలో ఒకసారి మొహానికి రంగేసుకున్నవాడు, గ్లాసులో బ్రాందీ పోసినవాడు జీవితాంతం వాటిని మానలేడు. ఇప్పుడు సొంత సమాజమే పెట్టారు. సాయంత్రం అయ్యేసరికి ఇదొక కళాక్షేత్రం కాదు, కురుక్షేత్రం. నాటకాలంటే అభిమానం లేని నిన్ను ఏం చేసినా పాపలేదు. ఇక్కడ నా ఈ నటరాజ కళామందిరంలో కళాదూషణ గావించితివేని. వీడిని దుర్యోధన ఆహ్వానించినట్టున్నాడు. రే, నిన్నే నమ్ముకుని వచ్చాను రా. కాబట్టి కళే జీవితం అని నమ్మి వెంటనే వెళ్ళి స్నానం చేసిరా. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకో. అలాగే. ఆహా, అదన్నమాట విషయం. ఇంతకీ ఎవరా పిల్లలు, ఏమా కథ? రాగాల గోపాలరావు గారని. ఆపేయి, మిగతా విషయాలు నేను చెప్తాను. ఆయన పేరుని ఊళ్ళో రంగస్థలం ఉంది. ఆయనకి నాటకాలంటే ప్రాణం. లంకంత కొంప, శ్రీలంకంత పొలం ఉంది. ఆయనకి మగపిల్లలు లేరు, 3 ఆడపిల్లలే. అవునా? అబ్బా, ఉడకబెట్టిన వేరుశనకాయ వచ్చినట్టు ఎంత క్లియర్ గా చెప్పావరా? నీకెలా తెలుసురా? నేను ఇక్కడ నట మొక్కని, ఆయన నట వృక్షం. ఆయన 2 రోజులకోసారైనా ఇక్కడికి రాక మాండం. వాళ్ళ పిల్లల బట్టలు నేనే కుడతాను. అమ్మాయిలు బాగుంటారా? పెద్దమ్మాయి చిన్నమ్మాయి తెలుసు, వాళ్ళు నీకంటే బాగుంటారు. మధ్య అమ్మాయి నేను ఎప్పుడు చూడలేదు. అది సరే, ఆయన పరిచయం చేసుకోవడం ఎలా? నీ తరం కాదు, నా తరంలోనే కలుసుకుందాం అనుకుంటున్నాను. ఏమీ లాభం లేదు. ఆయనకి నాటకాలంటే ప్రాణం, నీకు అవంటే గిట్టదు. ఎలా? నా ప్రయత్నాన్ని పురిట్లోనే సందు కొట్టించుకురా.
ఒక దారి చూపించు. అయితే దారి చూడు తెన్ను చూడు. పద్యాలు నేర్చుకోరా పామరా, రాజకుమారి లభిస్తుందిరా. ధైర్యము శాయరా ఢెంబక. పద్యాలు నేర్చుకుంటా. దేశంలో అసెంబ్లీలు సినిమా హాల్స్ ఎప్పుడు చూసినా హౌస్ఫుల్సే. బ్లాక్ లో టికెట్లు అమ్మేవాడు కూడా కనపట్లేదే. పోలీసులు ఏమైనా పట్టుకుంటున్నారా వాళ్ళని? ఇప్పుడు కనుక నేను టికెట్ సంపాదించకపోతే నా పరువు పోతుందే. దిగు దిగు, 3 రోజులు ఉందనగా టికెట్ కొన్నావు. సినిమా ఏం బాగుంటుందో ఏమో. చాలా బాగుందట, రమణక్క చెప్పింది. నడు. 3 రోజులు ముందుగానే కొన్నారా టికెట్లు? ఇదేదో లేట్ వయసులో ఘాటు ప్రేమలా ఉందే. ఐడియా. సార్ 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 సార్, సినిమాకి వెళ్తున్నారా? ఫ్యామిలీతో వచ్చింది సినిమా కాకపోతే గొంతు వేయడానికయ్యా. ఏం ప్రశ్న వేసావయ్యా? నవ్వులు నవ్వులు వస్తాయి. కుర్రాళ్ళని చూస్తే ఏకేకలు పక్కపక్కలను. అక్కయ్య గారు క్షమించాలి, బావగారితో 1 నిమిషం ప్రైవేట్ గా మాట్లాడి పంపించేస్తాను. అలా రండి బావగారు. వస్తానుండు. రండి. ఈ సినిమా చూడాలన్న కోరిక మీకు కలిగిందా, అక్కయ్య గారికి కలిగిందా? దానికి కలిగింది. ఏ ఈ కథ ఏమిటో తెలుసా? దానికి తెలుసు. సత్యం. ఈ కథ నీలాంటి వయసు మళ్ళీ ఆయన అక్కయ్య గారు లాంటి వయసులో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత మీ ఇంటికి ఎదురుగా ఒక పడుచు కుర్రాడు కాపురం ఉంటున్నాడు. ఆ పడుచు కుర్రాడు చూపులు అక్కయ్య గారి చూపులు కలుస్తాయి. కొన్నాళ్ళకి వాళ్ళిద్దరూ ఏకం అవుతారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా వాళ్ళిద్దరూ చాలా చూడముచ్చటగా ఉన్నారు, ఈడు జోడు కూడా బాగుంది, ఆ ముసలాడే కాకి ముక్కుకు దొండ పండులా అసహ్యంగా ఉన్నాడు అని చెప్పి క్లైమాక్స్ లో వాళ్ళిద్దరిని ఏకం చేస్తారు. అయ్యి బాబోయ్, ఆ ముసలాడి ఇదంతా భరించలేక పక్కన హృదయుడై ఓ పెద్ద తాడు తీసుకుని ఓ పెద్ద దూలాలకి వేళ వేసుకుని ఆపేయ్, దీని పని చెప్తాను. ఏమే కథ అంతా తెలుసుకొని ప్రాక్టీస్కి వచ్చావా? ఏమైందండి? ఏమైందా? మారు బాగారు టికెట్లు వేస్ట్ అయిపోతాయండి. తీసుకో. పద. అమ్మయ్య, బరువు దక్కింది. నిలువవే వాలు కన్నుల దాన, వయారి హంస నడక దాన, నువ్వు కులుకుతూ గలగల నడుస్తుంటే నిలువదు నా మనసు. ఏ మిస్టర్, ఎగతాళిగా ఉందా? నీకు తాడు లేదు, మాకు తాడు బొంగరం లేదు. అయితే మాతో వచ్చాయి. షట్ అప్. చూస్తే పెద్ద మనుషులా ఉన్నారు. అమ్మ నాన్న వేసించచ్చా? మీకేం భయం లేదు. 48 మీ కొలతలు. నా పేరు టైలర్ సుబ్బారావు, ఇంకా పెళ్లి కాలేదు. రేయ్, మర్యాదగా వెళ్తారా లేదా? వెళ్ళకపోతే మిమ్మల్ని ఇద్దరిని నరికి పలా వండుతాను రా. రేయ్, పలావట్రా కానీ. అయితే దాదాపు 10 మందిని చిత్తు చేసామన్నమాట. అసలు ఏం జరిగిందా? అసలు ఏం జరిగిందంటే, మీకేం భయం లేదు. ఈ సుబ్బారావు ఉండగా మీ మీద ఏగవాళ్ళు. ఏమండి, నా ప్రాణాలు రక్షించడానికి మీ ప్రాణం మీద తెచ్చుకున్నారు. మరేం పర్వాలేదు, మీకేం జరగలేదు కదా? లేదండి, మీరు జీవితాంతం నాకు ఇలా తోడుగా ఉంటే నాకే భయం లేదండి. ఏమండి? రాధా అనండి. అవునండి, అవునండి. అలా ఓ అందమైన రాధలను ప్రేమించింది అని చెప్తాననుకున్నావు కదూ? అయితే నువ్వు చెప్తున్నంత ఒట్టిదేనా? ఇవే కాదురా, ఇంతకు ముందు నీకు చెప్పిన కథలన్నీ ఒట్టివే. ఇక ముందు చస్తే చెప్పను. బుద్ధి వచ్చింది అంటే ఉత్పత్తి అర్థాలు అడకు. నాలాగా కథలు చెప్పేవాడికి ఏనాటికైనా ఈ రిజల్ట్ తప్పదు. అమ్మా, కమాన్ పార్ట్నర్, చాలా డల్ గా ఉన్నారు. ఆయన ఇక్కడికి మార్నింగ్ వాక్ వస్తానని నా ప్రాణం తీస్తుంటే కూడా రమ్మన్నాను. నేను మీరు మీరేనండి. ఫాలో మీ. ఇవాళ శుక్రవారం, తలంటుకోవాలి త్వరగా రా. అలాగే. కమాన్ పార్ట్నర్. ఏమిటో తెగాయసం వచ్చేస్తుంది. పార్ట్నర్. పాత్ర ఏమిటండి? మా ఇద్దరం కలిసి ఉల్లిపాయ వ్యాపారం చేస్తున్నావా? నా పేరు సూర్యం అండి. అలాగే సూర్యం పార్ట్నర్. చెప్పండి, ఎలా ఉంది వా? కాసేపటి స్లో తప్పి పడిపోతున్నాను. ఆపేద్దామా? వాట్ నాన్సెన్స్. ఇంకా ఒక మైల్ అయినా నడవలేదు. మహిళ ఇంకో అరపర్లం కడితే నన్ను ఈడ్చుకెళ్ళాలండి మీరు. పర్వాలేదు, నేను అడ్జస్ట్ చేసుకుంటాను. అప్పుడు కూడా వదిలిపెట్టరా? పార్ట్నర్, మీకు పద్యాలేనా లేక పాటలు కూడా వచ్చా? అన్నీ వచ్చండి. ఏది, ఒక పాట పాడండి. ఇప్పటికే నా ఆరో ప్రాణం ఉండాలా ఊడాలని ఊగిసలాడుతోంది. ప్లీజ్ పాడండి. ఏడు కొండల వాడ ఎక్కడున్నావయ్యా, ఎంత పరిగెత్తినా. ఆపండి ఆపండి. ఏమండి? ఇదా పాట? ఇదేనండి పాట, ఘంటసాల గారు పాడారు. కర్మ,
పరువంలో ఉన్న ఆడపిల్ల పక్కనుంటే ఇలాంటి పాట పాడేది. ప్రస్తుతం ఈ పాట తప్ప ఇంకేం గుర్తు రావట్లేదండి. గుర్తు రాకపోయినా పర్వాలేదు, ముందు పరిగెత్తండి. వెల్ పార్ట్నర్, రేపొద్దున వాకింగ్ డ్రెస్ కుట్టించుకోవడం మానకండి. అలాగే. ఏమండి, వెళ్లే ముందు పొడుపు కథ. అదొకట చెప్పండి. అక్క చెల్లెళ్ళ అనుబంధం, ఇరుగు పొరుగు సంబంధం, దగ్గర దగ్గర ఉన్నారు, దరికి చేరకున్నారు. ఏమిటో చెప్పుకొని చూద్దాం. ఇది పొడుపు కథ కాదు, మీ అక్కా చెల్లెళ్ళ కథ. తిందాం కాజా. అక్క చెల్లెళ్ళ అనుబంధం, ఇరుగు పొరుగు సంబంధం, దగ్గర దగ్గర ఉన్నారు, దరికి చేరకున్నారు అంటే ఇవి. కళ్ళ ఇంత చిన్న విషయం బుర్ర దట్టలేదంటే దీన్ని వెంటనే ఇన్సూర్ చేసి ఫారెన్ పంపించాలండి. కరెక్ట్ కరెక్ట్. అక్క కాఫీ. ఆగానండి, చెప్పండి. ఈ ఫోటో ఎవరిదో చెప్పండి. నాది గాని మా నాన్నది గాని డెఫినెట్ గా కాదండి. జోకులు వేయకండి, మీ ఫోటో మ్యాగజైన్ లో లాగేస్తారు. మా ఇప్పటిదాకా మీ చెల్లెలు నా చేత తీర్థయాత్రలు చేయించింది. నా కాళ్ళు గ్రైండర్ లో పెట్టినట్టున్నాయి. కాస్త తప్పుకుంటారా? పైకెడతాను. ఇలాంటి కథలని నా దగ్గర చెప్పకండి. పోనీ నేనే క్లూ ఇస్తాను. దీనెత్తమ్మనా పూనందిల్లానా? పుల్లానా అమ్మత్ అనుకుంటానండి. అలాంటి కుదరదు, కరెక్ట్ గా చెప్పాలి. అబ్బా వద్దున్న ఏమిటండి సుప్రభాతం. చక్కగా మీ చెల్లాయి గారి లాగా తలంటుకుని తులసి కోట దగ్గర కూర్చోకూడదు. మిమ్మల్ని సలహా అడగలేదు. సారీ, పొరపాటు అయిపోయింది. ఏమండి, ఒక చిన్న విషయం అండి. ఏంటండి? కమల్ హాసన్ నటించిన మొదటి పిక్చర్ ఏంటండి? కనకతారా. కనకతారా? ఆ పేరే నాకు తెలియదే. నాకు తెలిసింది అంతులేని కథ. ఆ పిక్చర్ ఇప్పుడు రిలీజ్ అయిందండి? 1925. బహుశా కమల్ హాసన్ తండ్రి కూడా అప్పుడు పుట్టుండడు. కాలభైరవుడే నా క్రూర పదాహతి ప్రళయ ప్రభంజనానికి భీతిల్లి నాగలోకానికి పలాయనం చెత్తగించాడు. ఊరభైరవుడివి నువ్వెంత, నీ ప్రతాపం ఎంత? ఓరి నీచాధమా, హరివీర భయంకరుడు, చండ ప్రచండు, రణ మార్తాండు, ప్రళయకాల రుద్రుడైన ఈ జోగినాథం ఉండగా దండెత్తి వస్తే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? నేనేం చేతికి గాజులు తొడిగించుకున్నాననుకున్నావా? విశ్వాసహీన, బుద్ధిహీన. ఏమిటా గోళ? కుంఫు రసం కొక్కొచ్చింది. రై, నీ నటంతో చంపేస్తున్నావురా. నువ్వేదో బ్రహ్మాండంగా డైలాగులు చెప్తున్నావు, నువ్వు పొంగిపోయి నేనొస్తే నీ డైలాగులు కుక్కతోట. సరే వెళ్ళి నాన్న అనిపెడు. ఆయనే బెటరు. ఎన్ని డైలాగులు చెప్పినా ఏం నమస్కారం. నమస్తే. కబురు చేశారట? మీకోసమే ఎదురు చూస్తున్నాను, రండి. ఇప్పుడైతేనే ఖాళీ, ఇంట్లో ఎవరు ఉండరని పిలిపించాను, రండి. వదిలేండి, ఇక్కడే కూర్చుంటాను. పర్వాలేదు, రండి. అయితే పదండి. మీరింతకు ముందు ఎప్పుడు మా ఇంటికి రాలేదు కదూ? లేదండి, ఇదే మొదటిసారి. మీ పేరు విని పిలిపించాను. థ్యాంక్స్ అండి, మీరే చూస్తారుగా. రండి. ఏమిటి అలా ఉండిపోయారు? రండి. ఇదేనండి మా బాత్రూమ్. చాలా బాగుందండి. ఆ పక్కంతా పింగాణి టైల్స్ ఊడిపోయాయి. అవునండి. మీ తెలివంతా ఉపయోగించి బాగు చేయాలండి. ఏమిటి అలా అయిపోయారు? తల్లి, నేను టైలర్ సుబ్బారావుని. టైలర్ సుబ్బారావా? పింగాణి టైల్స్ సుబ్బారావు కదా? అయితే ఇది మీరు పంపించిన మీ పనివాడి గొప్పతనం. టైల్స్ సుబ్బారావుకు బదులు టైలర్ సుబ్బారావుని తీసుకొచ్చాడు. అయినా ఆ మాత్రం పొరపాటు లేకపోతే అందం ఉండదులేండి. ఎలాగూ వచ్చాను కనుక ఒక్క మ్యాక్సీ కుట్టమంటారా? 44, 36 మీ కొలతలు. నాన్సెన్స్. అది కాదండి. షట్ అప్. మర్యాదగా పోతావా, చెప్పు దెబ్బలు తింటావా? తినను, పోతాను. 44, 36. పిట్టవాలి పట్టుకుంటే కిచ్చు పెడితే విడిచి పెడితే లల్లలాల్ లాలలాల్ లల్లలాల్ లాలల. చెట్టు మీద పిట్టవాలి పట్టుకుంటే కిచ్చు పెడితే విడిచి పెడితే లల్లలాల్. పార్ట్నర్, 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 పార్ట్నర్. హాయ్ పార్ట్నర్. వాకింగ్కి రావాలా? చస్తే రాను. గొప్ప ప్లేస్ దొరికింది. పార్ట్నర్, అరే బాత్రూమ్ లో కూడా లేడే. నేనంత ఫూల్ని గాను, నన్ను కనిపెట్టని తరం కాదు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడబ్బా? కిటకిట తలుపులు, కిటారి తలుపులు, ఎప్పుడు మూసిన చప్పుడు కావు. ఏమిటవి? నాకు తెలుసులేవా కండ్రెప్పలు. అమ్మ దొంగ, నువ్వు ఇలా దాక్కుంటావని అందరికీ తెలిసిన పొడుపు కథ వేశాను. నేను
రావా రావు నిన్నేం చేస్తాను నువ్వు అలా లాగామనుకో మార్నింగ్ వాక్ కాదు మార్నింగ్ బ్రేక్ అవుతుంది. వస్తున్నా నేనే అయితే వస్తున్నా. దిగిరా. ముసలాయన ముందు ఈయన ఆశీర్వాదం తీసుకోవడం బెటర్. నమస్కారం అండి, మీరు గోపాలరావు గారు తండ్రి గారు అనుకుంటాను. నా పేరు చంద్రవండి సూర్యం అండి. గోపాలరావు గారు మేడ మీద ఉండమన్నారు, ఉంటున్నాను. భోజనం చేశారా? నా చిన్నప్పుడు 3వ క్లాస్లో గౌతమ బుద్ధుని గురించి చదువుకున్నాను. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను. చాలా కామ్గా ఒబీడియంట్గా ఉన్నారు. తూచి తూచి మాట్లాడతారా? దీనికి కూడా అది ఎక్స్ప్రెషన్. అదేనండి మీ మనవరాలు గోపాలరావు గారు రెండో అమ్మాయి ఇంట్లో ఉండదా అండి? చూడు బాబు, ఇందాక నుంచి ఏమిటేమిటో కొనుక్కుంటున్నావు. నాకేం వినపడలేదు. నాకు రవంత చెవుడు. చంపేశాడు. చెవుడా? ఓరి బుద్ధావతారం. అది కాదండి, గోపాలరావు గారి రెండో అమ్మాయి ఎక్కడ? అదా చూపిస్తా. దా, దా. ఇది తొందర ఏం లేదు. అబ్బా, ఈయనకి చెవుడు కాదు, అసలు చెవులే లేవు. ఓ, అదే నీ బాధ. ఇంకా కడుపు నొప్పేమో అనుకున్నాను. అమ్మాయి అమ్మయ్య, ఇప్పటికి అర్థమైందండి ఈ ముసలాయనకి. ఇదిగో బాబు, ఏమిటిది? అమృతాంజనం. తలనొప్పి అన్నావుగా, తలకు బాగా పట్టించు. తలనొప్పి అదే పోతుంది. నేను అడిగింది ఇది కాదండి, రెండో అమ్మాయి. ఏమిటేమిటో కొనుక్కుంటున్నావు. నాకేం వినబట్టలే. వస్తా. కొనుక్కుంటున్నానా? గుండె బద్దలైపోతుంటాను. భగవాన్, ఆ రెండో అమ్మాయి కనపడదా? జస్ట్ మినిట్, ఒక చిన్న టెస్ట్. నేను ఒక పొడుపు కథ వేస్తాను, అది విప్పండి, అప్పుడే మీకు ప్రవేశం. చెప్పండి. సురసుర కత్తులు సురారి కత్తులు రాజులు తెత్తురు రాణులు కిత్తురు. ఏమిటది? మొగల్ పువ్వు. వెరీ గుడ్, ఫెంటాస్టిక్. స్వాగతం, సుస్వాగతం. ఇదిగో ఇదేనయ్యా మా ఇల్లు. అరుగో, ఆంధ్ర నాటక రంగానికి ఎంతో సేవ చేసిన మహనీయులు గరికపాటి రాజారావు, గురజాడ అప్పారావు, స్థానం నరసింహారావు. ఆ పెద్దలందరికీ ఒక్కసారి నమస్కారం పెట్టుకోవయ్యా. అమ్మాయి చిట్టి, అబ్బాయిని మేడ మీదకి తీసుకెళ్ళి రండి. ఏమండి, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఆ బంతి ఇక్కడే వదిలేయకూడదు. పైకి వస్తే మళ్ళీ మీకు ఆనందం వస్తుందేమో. ఫన్నీ. ఓకే, వదిలేస్తున్నాను. అయినా పార్ట్నర్ లేకుండా ఒక్కదాన్నే ఆడుకుంటున్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇక్కడే ఉంటారుగా. ఇక నుంచి మీరే నా పార్ట్నర్. పార్ట్నరా? దేంట్లో? ఆటలో. పదండి. అమ్మాయి గారు ఆగండి. కుంపట్లో కోడిపిల్ల, పెళ్లి కాని ఆడపిల్ల ఒకటేనమ్మా. అందుకే ఆడది హద్దులు, అకౌంటెంట్ పద్దులు దాటొద్దన్నారమ్మా. శాంతరసం. జోగి, నోరు మోస్తావా? కర్మ, నిన్ను పనిలో పెట్టుకుని ఇంటిని రంగస్థలం చేశాడు నాన్న. పద. పిచ్చి పిల్ల. ఇది శాంతరసం కాదు, పెద్ద నసరసం. కరెక్ట్ గా కనిపెట్టారు. పదండి. నమస్కారం సార్. ఎవయ్యా రంగమార్తాండ? ఎక్కడికి ఎలా బయలుదేరా? భోజనానికి వెళ్తాను సార్. ఏ సుబ్బారావు గదిలో ఉంటలా? వంట చేసుకోవట్లా? లేదండి, అక్కడ పెద్దగా పద్యాలు పడుతుంటే పక్కింటి వాళ్ళు న్యూసెన్స్ కేసు పెట్టారు, అందుకని రూమ్ మారాను. ఎవడా వెంటబాయ్, కళాసాధన కట్టొస్తాడా? పదండి చెప్తాను. ఇప్పుడు రూమ్ బాగానే ఉందండి. సరే, అవును, ఎంతవరకు వచ్చిందయ్యా మీ స్వయంవర నాటకం? ఏదండి, ఇంకా మొదటి సీనే రుబ్బుతున్నాం. వెరీ గుడ్, బాగా నలపండి. ఎంత నలిపితే అంత మంచిది. ఇదిగో ఒక్క డైలాగ్ వదలవా? డైలాగ్? అవును, ఇప్పుడా? ఇప్పుడే. ఇది వీలండి. కళాకారుడికి ప్రపంచం అంతా రంగస్థలమేనయ్యా. ఇదిగో చెవు తుప్పు దుపోయేటట్టు ఒక్క డైలాగ్ వదలవా? నాన్న, నాకు మనసు ఉంది. ఆ మనసుకు చల్లని ప్రేమనే పందిరుంది. ఆ పందిరి చుట్టూ ఆశలనే తీగలు చుట్టుకుని ఉన్నాయి. ఆ చల్లని పందిరి కింద నేను ఒక అందమైన అమ్మాయి కోసం ఎదురు చూస్తుండగా ఎవడో ఏబ్రాస్ గారి కూతుర్ని స్నేహధర్మం అంటూ తీసుకొచ్చి నా మల్లెల పందిరిని కూలగొస్తావా? నాన్న, నువ్వు నాన్నవి కాదు. కాదు నాన్న, నువ్వు నాన్నవి కాదు. నాన్న, నువ్వు నాన్నవి కాదు. కాదు నాన్న, నువ్వు. బాగుందండి, చాలా బాగుంది. ఇదిగో ఈ డైలాగ్ ఎవరు సరే? మారుతుబడి గొల్లారావని కొత్తగా వచ్చాయండి. ఓహో, మా కాలంలో అన్ని పౌరాణిక నాటకాలు కదా. ఇప్పటి నాటకాల గురించి కానీ ఇప్పటి కవుని గురించి కానీ నాకు తెలియదు. చాలా బాగా వస్తున్నారండి.
నేను కూడా ఒక డైలాగ్ వెళ్తాను. ఏమండి నాకు హోటల్ టైం అయిపోతుందండి. డైలాగ్ విని కాఫీ తాగి వెళ్తే కాఫీ తాగితే మళ్ళీ ఆకలి చచ్చిపోతుందండి. వస్తానండి. ఇదిగో నాన్న, నాకు ఒక మనసు ఉంది. ఆ మనసుకు ప్రేమ అనే చల్లని మల్లె పందిరుంది. ఆ పందిరు చుట్టూ 4 రే ఏమన్నాడు ఈ మహా. సరే ఈసారి విందాం పోనీ. బాబు ఇంతకీ నీకేం కావాలో నాకు అర్థం కాలేదు. నమస్కారం. నాకేం అక్కర్లేదు, నేనేం అడగను. ఏమిటో ఈ కాలం పిల్లలకి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకే తెలియదు.